మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఒకరు నవభారత నిర్మాణంలో దేశాన్ని అగ్రపదాన నడిపిస్తున్న దేశ ప్రధాని, మరొకరు 5 దశాబ్దాలుగా తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని ఏలుతున్న అజాత శత్రువు మెగాస్టార్. ఈ ఇద్దరు మహోన్నత వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధం కేవలం అధికారికమైనది కాదు, అది అంతకు మించిన ఆత్మీయమైన స్నేహబంధం. తాజాగా హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన ఒక ప్రత్యేక భేటీ ఈ అరుదైన అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసింది. హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విచ్చేశారు. మెగాస్టార్ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సాగుతున్న మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరిగింది. దేశ ప్రగతి, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల తాలూకు ప్రత్యేక పుస్తకాలను చిరంజీవికి అందజేశారు. ఈ సమావేశంలో కళలు, సంస్కృతి మరియు దేశాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారి మధ్య ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చ జరిగింది. ప్రధాని మోదీకి చిరంజీవి అంటే ఎంతటి ప్రత్యేక గౌరవం ఉందో చెప్పడానికి ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన ఆనాటి వేదికే ఒక సజీవ సాక్ష్యం. ఆ వేదికపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిరంజీవి చూడగానే ఎంతో ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు. చిరంజీవి చేతులను తన చేతుల్లోకి తీసుకుని వేదికపై ఉన్న వేలాది మంది జనం వైపు చూపిస్తూ పైకి లేపారు. ఒక దేశ ప్రధాని చలనచిత్ర రంగానికి చెందినటువంటి చిరంజీవి చేసిన సేవలను గుర్తిస్తూ అంతటి పెద్ద వేదికపై ఆయనను ఇచ్చినటువంటి అగ్రతాంబూలం మరియు గౌరవం చూసి మెగా అభిమానుల కళ్ళు కూడా ఆనంద బాష్పాలతో నిండాయి. ప్రధాని మోదీ చిరంజీవి భుజం తట్టి తలపై నిమిరినటువంటి ఆ దృశ్యం వారి మధ్య ఉన్నటువంటి నికార్సైన స్నేహానికి ప్రతీకగా నిలిచింది. ఇక వారి మధ్య స్నేహబంధం ఈనాటిది కాదు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగినప్పుడు కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా చిరంజీవి గారిని ఆహ్వానించారు. ఆ వేదికపై ప్రధాని మోదీ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి కేవలం అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, సమాజం పట్ల, సంస్కృతి పట్ల ఎంతో బాధ్యత ఉన్న గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. చిరంజీవి కూడా ప్రధానమంత్రి దేశం కోసం పడుతున్న శ్రమను ఎల్లప్పుడూ అభినందిస్తూ ఉంటారు. కళాకారులను, దేశానికి సేవలు అందించే వారిని మోదీ గారు ఎంతగానో గౌరవిస్తారు. చిరంజీవి గారికి ఇచ్చే ప్రాధాన్యతను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధానికి ఎలాంటి రాజకీయ రంగులు లేవు. ఒకరు దేశ సేవలో, మరొకరు కళాసేవలో అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి మహానుభావులు. ఒకరి ప్రతిభను, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకునే ఒక అరుదైనటువంటి సాంప్రదాయం వీరిది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి సుదీర్ఘ పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న పుస్తకాన్ని ఇక్కడి బీజేపీ చీఫ్ చిరంజీవికి అందజేశారు.